జై శ్రీరామ్. ఒక ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయి, చాలా బాగా చదువుకున్న అమ్మాయికి, అక్కడ అమ్మాయికి గోల్డ్ మెడల్ ఇవ్వడానికి ఒక ఒక అధికారి వచ్చాడు. మన స్కూల్ దగ్గరికి వచ్చాడు. అధికారి వచ్చి చెప్తూ అక్కడ బయట ఒక గ్రౌండ్లో సభ ఏర్పాటు చేశారు. ఆ అమ్మాయికి ఆ బహుమతి ఇవ్వడానికి ఆయన అన్నీ రెడీ చేశారు. అయితే ఆ అమ్మాయి బహుమతి ఇచ్చే టైంలో ఒకసారి ఆగండి, ఆగండి సార్ అని చెప్పి ఆమె ఆఫ్ చేసి బయటకు వచ్చింది. ఆ కింద గ్రౌండ్ దగ్గర కిందకు వచ్చేసరికి అక్కడ ఒక ఆవిడ ఈ చీపిరి పట్టి రోడ్డు అంతా క్లీన్ చేస్తుంది. అక్కడ సభ దగ్గర వెనకాల కొంచెం చెత్తగా ఉందని క్లీన్ చేస్తుంది. క్లీన్ చేస్తుంటే ఆవిడ చేయి పట్టుకుని ఆ చీపురి పక్కన పడేసి అని చెప్పి తీసుకెళ్ళి స్టేజ్ మీద తీసుకెళ్ళి పరిచయం చేసింది. నాకు మెడల్ ఈవిడే ఇవ్వాలని చెప్పింది. అదేంటమ్మా నువ్వు ఏంటి ఇంత అధికారి వచ్చి ఈయన ఇస్తానంటే ఆవిడమ్మనంటే ఈవిడెవరో కదండి మా అమ్మ అని. ఇలా తుడిచే కష్టపడి నాకు మెడల్ వచ్చేలా చేసిందని. చూసారా? ఎందుకు నేను చెప్తున్నానంటే చాలామంది పేరెంట్స్ కష్టపడినా కూడా వాళ్ళ కష్టాన్ని గమనించిన పిల్లలు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. అంటే ఇంత కష్టపడుతున్నారు అనే వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చేసరికి ఆ కష్టం వీళ్ళకి నేను నా 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 వల్లనే గొప్పతనం, నా గొప్పతనే అనుకుంటారు. కానీ అమ్మాయి ఎంత చూసారు, తన ర్యాంక్ కారణం అమ్మాయి ప్రతిరోజు కూడా తన సిగ్గుపడలేదు. తన తండ్రి ఇలా అని, తన తల్లి ఇలా అని చెప్పుకొని సిగ్గుపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అలా చెప్పుకోకుండా అమ్మాయి చేతే తల్లి చేత ఇప్పించుకునేలా చేసింది. అంటే ఆ స్టేజ్‌లో ఉండి ఆ పిల్లని చదివించింది ఆ తల్లి గొప్పతనం. ఆ తల్లి ఏ స్టేజ్‌లో ఉన్నా కూడా ఆమె గొప్పతనాన్ని 10 మందికి చెప్పింది. ఇలాగే ఉండాలి తప్ప నా తల్లి నాకేం చేసింది, నా తండ్రి నాకేం చేశాడు అని ఇట్లాంటి మాటలు కాదు. వాళ్ళు పడే ప్రతి ప్రతి బిడ్డ గురించి ప్రతి కష్టపడతారు. ఆ కష్టాన్ని గమనించి మా అమ్మ, మా నాన్న మీరు మా అమ్మ, నాన్న ఇంత కష్టపడి చదివించారు, ఇంత ప్రయోగం చేశారంటే వాళ్ళు ఎప్పుడూ ఆనందపడుతూ ఉంటారు. అంతేగాని అలా అనకపోయినా కూడా ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే, మీరేం చేశారని మాట్లాడకుండా ఉంటే వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం వాళ్ళ విలువని తెలుసుకోవాలి. జై శ్రీరామ్.